ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్ల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. క్యాడర్ సంఖ్య నిర్ధారణ, పంపిణీ, అమలు మార్గదర్శకాలపై స్పష్టతనిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అడిగి తెలుసుకుందాం. కోర్మరాజు, చెప్పండి, ప్రభుత్వ ఉత్తర్వులపై వివరాలేంటి? పవన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, అలాగే కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు, వీటి మధ్య లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్ నేమో దాన్ని నిర్ధారించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం దీని నిర్ధారణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం ఉద్యోగ సంఘాలతో కూడానేమో గతంలో సమావేశం నిర్వహించింది. వాటి నుంచి కొంత సూచనలు అవి తీసుకున్న తర్వాత ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కొద్దిసేపటి క్రితం. ఇందులో ప్రధానంగా అంటే రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలకి క్యాడర్ స్ట్రెంగ్త్ ఒక్కొక్క విభాగానికి ఏ రకంగా ఉంటుంది అంటే రాష్ట్రంలో దాదాపు 5.8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. వీరంతా కూడాను ఆయా జిల్లాల్లోని ఆయా జోన్లోని పనిచేస్తున్నారు. జోన్లోనేమో లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్ గాను వాళ్ళని నిర్ధారించడం జరుగుతుంది. ఇవి ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో వచ్చే ఖాళీలను అనుసరించి రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా గానీ, అలాగే డిఎస్సీల ద్వారా గానీ రిక్రూట్మెంట్ కి ఇవి ప్రాతిపదికగా ఉంటుంది. ఈ ప్రాతిపదిక ప్రకారమే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలన్న దాన్ని ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఇప్పుడు మనకి రాష్ట్రంలోని 6 జోన్లని, అలాగే 2 మల్టిపుల్ జోన్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఒక 72 రెవెన్యూ డివిజన్లోనేమో ఈ 26 జిల్లాలకు సంబంధించి కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం, ఈ 2 జిల్లాలకి తాత్కాలిక ప్రాతిపదిక మీదే లోకల్ క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించండి. అది మళ్ళీ ఆ జిల్లాలు నోటిఫై అయిన తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన తర్వాత చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వచ్చిన ఉత్తర్వులను స్పష్టం చేసింది. పవన్, ధన్యవాదాలు కోర్మరాజు.